బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కువైట్ ఎయిర్పోర్టుపై ఇరాన్ భీకర దాడికి పాల్పడింది. కువైట్ ఎయిర్పోర్టులోని ఫ్యూయల్ ట్యాంకులపై డ్రోన్ అటాక్ చేసింది ఇరాన్. ఈ క్రమంలో ముడి చమురు లీకేజ్తో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఇక్కడ మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది అక్కడి రక్షణ శాఖ. ఇన్ఫాక్ట్ ఎమర్జెన్సీ టీమ్ బ్రాసిన్ అనే డ్రోన్తో కువైట్ ఎయిర్పోర్టుపై ఇరాన్ అటాక్కి పాల్పడింది. కువైట్ ఎయిర్పోర్టు మూసివేతతో పెను ప్రమాదం తప్పింది. సరిగ్గా వారం కిందట కూడా కువైట్ ఎయిర్పోర్టుపై ఇరాన్ దాడికి పాల్పడింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఫిబ్రవరి 28 నుంచి కువైట్ ఎయిర్పోర్ట్ను మూసేశారు అక్కడ అధికారులు. దాంతోపాటు కొన్ని కీలకమైన సెంటర్స్లో మరింత భద్రతను పెంచారు. ఏ క్షణానైనా దాడి జరగచ్చు అని చెప్పి అనుమానిత ప్రాంతాల దగ్గర ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం జరిగింది. అక్కడ అలర్ట్స్ని ఇస్తున్న పరిస్థితి కూడా మీరు చూడొచ్చు. భారీ సంఖ్యలో అక్కడికి అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకుని మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నాయి. ఎమర్జెన్సీ టీం అక్కడికి చేరుకుంది. ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకుని మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇరాన్ ఎందుకు వాటిని టార్గెట్ చేసింది? ఇక్కడ ప్రధానంగా చెప్పే మాట ఏంటంటే యుఎస్ మిలిటరీ బేస్ ప్రెసెన్స్. కువైట్లో పెద్ద యుఎస్ బేస్ ఉన్నాయి. యుఎస్ ఎక్కడుంటే అక్కడే దాడి చేస్తామంటూ ఇరాన్ లాజికల్గా చెప్పే ప్రయత్నం చేస్తోంది. మరి ముఖ్యంగా కువైట్ ఒక మేజర్ ఆయిల్ ఎక్స్పోర్టర్. టార్గెట్ చేస్తే ప్రపంచ ఆయిల్ మార్కెట్ డిస్టర్బ్ అవుతుంది. యుఎస్ అలైస్ మీద ఒత్తిడి పెరుగుతుంది. గల్ఫ్ కంట్రీస్కి వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. సౌదీ, యూఏఈ, కువైట్ ఈ మూడు కూడా యుఎస్ అలైస్ అంటే మిత్ర దేశాలు. మీరు యుఎస్కి సపోర్ట్ చేస్తే మీరు కూడా టార్గెట్లో ఉంటారని చెప్పడం. అండ్ డైరెక్ట్ యుఎస్ టెరిటరీ మీద అటాక్ చేయలేక గల్ఫ్ బేసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఇండైరెక్ట్ వార్, ప్రాక్సీ వార్ అనుకోవచ్చు, లేకపోతే అసిమెట్రిక్ వార్ కింద మాట్లాడుకోవచ్చు ఇరాన్ జరుపుతున్న దాడులని. కువైట్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మోస్ట్లీ షిప్పింగ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద కనుక దాడి చేస్తే అండ్ గ్లోబల్ ట్రేడ్ ఇంపాక్ట్ పడుతుంది. సో అందుకనే గత కొద్ది రోజులుగా దాడులు జరుపుతూ ఉంది. కువైట్కి చెందిన ఆయిల్ ట్యాంకర్ అల్ సల్మీపై దగ్గర డ్రోన్ దాడికి దిగింది దుబాయ్ దగ్గర. దీంతో ఫైర్ అక్కడ అంటుకున్నప్పటికీ కూడా ఆయిల్ స్పిల్ అనేది పెను ప్రమాదం తప్పింది. మీరు చూస్తే ఎప్పుడైతే ఇస్ఫహాన్ మీద ఇరాన్కి సంబంధించి ఇస్ఫహాన్ అక్కడ దాడి చేసిందో అమెరికా మరింత లోతుగా B-2 బాంబర్స్ని మళ్ళీ రంగంలోకి దించింది. భారీ అటాక్కి దిగిందని చెప్పి మాట్లాడుకునే క్రమం నిన్న. సో అటువంటి ఘటన జరిగిన తర్వాత నిన్న దుబాయ్ మీద దాడికి పాల్పడింది ఇరాన్. అండ్ ఈ రోజు కూడా ఇంకా ఆ దాడిని కొనసాగిస్తూ ఉంది. ఎక్కడ కూడా తగ్గటం లేదు. మరి ముఖ్యంగా యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతుండడంపై అమెరికా ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకోబోతోందా అనే మాటకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ మధ్య జరిగిన అటాక్స్ గురించి, తర్వాత ఆ డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందుగా నిన్న కావచ్చు మొన్న కావచ్చు కువైట్లో జరిగిన ఆయిల్ ట్యాంకర్ గురించి మాట్లాడుకుంటారు. ఆ ప్రమాదం అంతకన్నా ముందు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ జరిగింది. పవర్ అలాగే డీసాలినేషన్ ప్లాంట్ని టార్గెట్ చేసుకుంది. దీంట్లో ఒక భారతీయుడు కూడా మరణించారు. ఇది చాలా కీలకం, ఎందుకంటే నీటికి అలాగే విద్యుత్ సరఫరా మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒక భారతీయుడు మరణించిన క్రమం గురించి ఆందోళన చెందుతున్న క్రమం పరిస్థితి కూడా. అయితే ఆ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి, మరి ముఖ్యంగా డీసాలినేషన్ ప్లాంట్ని టార్గెట్ చేసింది ఇరాన్. మొదటి నుంచి చెప్పుకొచ్చింది అదే, మీరు కనుక మమ్మల్ని టార్గెట్ చేస్తే మేము కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తాం, మీరు విడిచిపెట్టి వెళ్ళిపోండి, లేకపోతే దాడి ఇంకా గట్టిగా ఉంటుంది అని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది ఇరాన్ ఇటు గల్ఫ్ దేశాలకు. ఈ నేపథ్యంలోనే ఎనర్జీని టార్గెట్ చేసుకుంటోంది. కువైట్ రిఫైనరీపై దాడి జరిగింది. ఇది ఎనర్జీ వార్లో కీలక మరపు అని చెప్పి మాట్లాడుకుంటున్న క్రమం. ఇక మార్చి 6 నుంచి 7 తారీఖులో ఒక వేవ్ ఆఫ్ అటాక్స్ అయితే ఏకంగా 14 బాలిస్టిక్ మిజైల్స్ని ప్రయోగించింది. 20కి పైగా డ్రోన్లను ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అంటే 20కి పైగా డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేశామని చెప్పి ఇటు కువైట్ చెప్పుకొచ్చింది. కువైట్లో ఎక్స్ప్లోజివ్ డిస్పోజల్స్ ఆపరేషన్స్ భారీగా జరిగాయనేది వినిపించమాట. అంతకన్నా ముందు కువైట్ ఎయిర్ డిఫెన్స్ ఏకంగా 3 US F-15 ఫైటర్ జెట్స్ని డౌన్ చేసింది. అది కైటెక్ ఎయిర్ స్పేస్ అంటూ ఉంటారు దాన్ని. అంటే ఇరాన్ మిసైల్స్ ప్లస్ US జెట్స్ మిక్స్ అయిపోవడంతో అవి కన్ఫ్యూజ్ అయ్యి చెప్పి US F-15 ఫైటర్ జెట్స్ని పేల్చేసని చెప్పి ఇటు అమెరికా కూడా ధృవీకరించింది ఆ టైంలో. అంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడ దాడులు జరుగుతున్నాయనేది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ అటాక్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈరోజు జరిగిన లేటెస్ట్ అటాక్ ఒకసారిగా షాక్ అవుతున్న క్రమం. ఇన్ఫ్యాక్ట్ ఖతార్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఇవన్నీ కూడా. కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఏం చెప్తుందంటే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టార్గెట్ అయింది, డ్రోన్ అటాక్ జరిగింది.
ఫ్యూయల్ స్టోరేజ్ ట్యాంక్స్ని టార్గెట్ చేయడం జరిగింది. వెంటనే మంటలు అంటుకున్నాయి. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. అబ్దుల్లా అల్ రజీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నుంచి ఆయన మాట్లాడుకొచ్చారు. ఇరాన్ టార్గెట్ చేసిన ఈ ఘటనను బ్లెటెంట్ అసాల్ట్ అంటూ కూడా చెప్పుకొచ్చింది అథారిటీ. ఇంకా ఏముంటుంది, డ్రోన్స్ అనేవి ఫ్యూయల్ ట్యాంక్స్ని కువైట్ ఏవియేషన్ ఫ్యూయల్ కంపెనీ KAFCO దానికి చెందిన వాటిని టార్గెట్ చేసిందంటూ కూడా చెప్పుకొచ్చింది సివిల్ ఏవియేషన్ అథారిటీ కువైట్. అసలు బ్యాక్ టు బ్యాక్ అక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేయడం వెనకాల కారణం ఏమై ఉండొచ్చు? ప్రధాన కారణం ఒకటే, ఈ ఎయిర్పోర్ట్స్ దుబాయ్ కావచ్చు, లేకపోతే సౌదీ అరేబియా, ఖతర్, కువైట్ ఇవన్నీ ఎయిర్ బేసెస్ని, అంటే వాళ్ళ ఎయిర్పోర్ట్స్ని ఎయిర్ బేసెస్గా వాడుకునే ప్రయత్నం చేస్తుంది అమెరికా అనేది ఇరాన్ ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు ఎయిర్పోర్ట్ని కనుక టార్గెట్ చేయకపోతే రేపు ఉదయం అవి ఎయిర్ బేసెస్గా మారే అవకాశం ఉంటుంది. యుద్ధం మరింత తీవ్రతరమైతే ఈ ఎయిర్పోర్ట్ని ఎయిర్ బేసెస్గా వాడితే అండ్ మిలిటరీ బేసెస్ని ఇప్పటికీ టార్గెట్ చేశాం కాబట్టి అక్కడ అవి మళ్ళీ అంతగా ఉపయోగంలోకి వచ్చే అవకాశం ఉండదు. అండ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ని వీళ్ళు ఎయిర్ బేసెస్గా వాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంటుంది మనకి. కాబట్టి ఇటువైపు వెళ్ళే అవకాశం ఉందనేది అంతర్జాతీయ విశ్లేషకులు, అంతర్జాతీయ పరిణామం జియో పాలిటిక్స్ని అనలైజ్ చేసేవాళ్ళు చెప్తున్నమాట. కాబట్టి ఎయిర్పోర్ట్స్ని టార్గెట్ చేయడం వెనకాల కారణం అది కూడా అయి ఉండొచ్చు. ఈ క్రమంలోని గత కొద్ది రోజులుగా దాడులు చేస్తూనే ఉంది. ఇటు బహ్రెయిన్ నుంచి ఖతర్, కువైట్, సౌదీ అరేబియా, ఒమన్ ఈ ప్రాంతాల మీద టార్గెట్ చేస్తూనే ఉంది. అండ్ ఇక్కడ కూడా యుఎస్ ప్రెజెన్స్ చాలా గట్టిగానే కనిపిస్తుంది, మిలిటరీ ప్రెజెన్స్. సో ఇప్పుడు డ్రోన్ అటాక్ జరగడం, భారీగా మంటలు అంటుకోవడం, ఆ మంటను అదుపులో తీసుకొచ్చేందుకు ఎమర్జెన్సీ టీమ్స్ అక్కడికి రష్ అవ్వడం, అంటే ఎమర్జెన్సీ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి, సిచ్యువేషన్ అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రిలిమినరీ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే డ్యామేజ్ చాలా తక్కువ అయినప్పటికీ కూడా మెటీరియల్ లాస్ అనేది చాలా గట్టిగా జరిగింది. ఆ ఇంపాక్ట్ ఇన్సిడెంట్కి సంబంధించి వాటిని ఎవాల్యుయేషన్ చేసేందుకు అక్కడికి అథారిటీస్ చేరుకోవడం జరుగుతోంది. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అమెరికా జరిపిన దాడుల గురించి ఇరాన్ ఇక్కడ కోట్ చేయడం జరుగుతోంది. అండ్ ఫస్ట్లీ మనం మాట్లాడుకుంటే ఎప్పుడైతే 28వ తారీఖున ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైందో ఇరాన్ రిటాలియేషన్ కువైట్లోని అలీ అల్ సైలం ఎయిర్ బేస్ని, యుఎస్ బేస్ని టార్గెట్ చేసుకుంది. మిసైల్స్లో డ్రోన్స్తో విరుచుకుపడింది. కువైట్ ఎయిర్పోర్ట్ దగ్గరే ఎక్స్ప్లోషన్స్ జరిగాయి. దాదాపు 90కి పైగా మిసైల్స్ను ప్రయోగించింది, వందలాది డ్రోన్స్ను ప్రయోగించింది. అయితే ఇక్కడ కువైట్ ఏం చెప్పుకొచ్చింది, చాలా వరకు ఇంటర్సెప్ట్ అయ్యాయి. అయితే కొంతమందికి మాత్రం గాయాలు అవ్వడం జరిగింది. దాదాపు 32 మందికి సివిలియన్స్కి గాయాలు అయ్యాయని చెప్పి కువైట్ చెప్పుకొచ్చినమాట. అండ్ ఆ తర్వాత మార్చి 1 నుంచి 3వ తారీఖు మధ్యలో కూడా దాడులు జరిగాయి. కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అక్కడ మిసైల్స్ని, డ్రోన్స్ని షాట్ డౌన్ చేసిందని చెప్పుకొచ్చింది. గల్ఫ్ మొత్తం మీద కోఆర్డినేటెడ్ అటాక్స్ కొనసాగాయని చెప్పి ఆ క్రమంలో ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేసింది. యుఎస్ ఫెసిలిటీస్ ఉన్న ప్రాంతాలపై రిపీటెడ్గా దాడులు జరిగాయి మార్చి మొదటి వారంలో. ఈ క్రమంలోని అమెరికాకు చెందిన 3 యుఎస్ F-15 ఫైటర్ జెట్స్ని పేల్చేయడం జరిగింది కువైట్. అది ఫ్రెండ్లీ వార్ ఏదో అంటూ ఉంటారు దాన్ని. సో దాని గురించి మాట్లాడుకునే సందర్భం ఈరోజు కువైట్ని టార్గెట్ చేయడం వెనకాల కారణం ఏమై ఉంటుంది? ఒకటే చెప్తోంది ఫస్ట్ నుంచి, వీళ్ళంతా కూడా ఒకటే మాట మీద ఉన్నారు. యుఎస్ మిలిటరీ బేసెస్ని అక్కడి నుంచి తరలించడం లేదు, ఇంకా మా మీద దాడి చేసేందుకు యుఎస్కు అనుకూలంగా మారుతున్నారు. కాబట్టి వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేలా ఖతర్ కావచ్చు, కువైట్ కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ వీళ్ళు ఫోకస్ చేయాలి, వీళ్ళని పంపించేయాలి. అండ్ ఇప్పటికైతే మాత్రం ఈ దాడులు ఆగేలా కనిపించడం లేదు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒకసారి దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకంత కీలకం కువైట్కి అనేది? కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు అంత కీలకం అనేది మరి కాసేపట్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది వాళ్లకు సంబంధించింది అయినప్పటికీ కూడా వాళ్లకు, అంటే కువైట్ విషయం గురించి మాట్లాడుకున్నా అక్కడ ప్రజలకి ఎంత ఉపయోగకరమని మాట్లాడుకునే అంశం గురించి కన్నా అమెరికాకి ఇప్పటికంత కీలకం. ఎందుకు కీలకం? ఏ క్షణాన్నైనా ఒకవేళ దాడులు చేయాల్సి వస్తే ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది. అమెరికాకు చాలా కీలకంగా మారే అవకాశం, ఎందుకంటే దగ్గరగా ఉంటుంది. మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను, మ్యాప్లో చూసే ప్రయత్నం చేయండి ఒకసారి ఇఫ్ యూ హ్యావ్ మ్యాప్స్. ఎందుకంటే కువైట్ వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది ఇరాన్కి. మహా అయితే అంటే మీకు కంపేర్ చేసుకున్నప్పుడు దుబాయ్ తర్వాత అంత క్లోజ్గా ఉండేది ఇరాన్కి కువైట్ మాత్రమే. దుబాయ్ తర్వాత ఖతర్ కూడా కొంచెం లోపలికి ఉంటుంది, అండ్ బహ్రెయిన్ కూడా కొంచెం లోపల ఉంటుంది. ఆ తర్వాత
కువైట్ మాత్రమే కాస్త దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా కీలకం. గల్ఫ్ ప్రాంతం ద్వారా ప్రపంచంలో ఎల్ఎన్జీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కూడా దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో అంతటి కీలకమైన ప్రెజెన్స్ ఉంది. సో భౌగోళికంగా చూసుకున్న కువైట్ పర్షియన్ గల్ఫ్లో ఉంది. ఇరాన్కు చాలా దగ్గరగా, దాదాపు 300 నుంచి 400 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. మిడిల్ ఈస్ట్, యూరోప్, ఏషియా మధ్య ట్రాన్సిట్ హబ్గా ఉంటుంది. యుద్ధం సమయంలో ఫార్వర్డ్ లాజిస్టిక్ బేస్గా ఉపయోగపడుతుంది. అండ్ అమెరికా సైనిక అవసరాలకి ఇది కీలకం. కువైట్లో యుఎస్ ప్రెసెన్స్ ఉంది, చాలా పెద్దది. అది ట్రూప్ మూవ్మెంట్ అంటే సైనికుల రవాణా, వెపన్స్ కావచ్చు, సప్లైస్, ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకుంటారు. ఎమర్జెన్సీ వాక్యువేషన్ గురించి మాట్లాడుకుంటారు. మీకు గుర్తుంటే ఇరాక్ సిరియా ఆపరేషన్కి ఇది ప్రైమరీ ఎయిర్ బ్రిడ్జ్గా మారిందంటే అర్థం చేసుకోవచ్చు, ఇరాక్ సిరియా ఆపరేషన్కి. అందుకే ఇప్పుడు దీన్ని టార్గెట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కువైట్ ఎకానమీ పూర్తిగా ఆయిల్ మీద ఆధారపడింది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఇంజనీర్స్, వర్కర్స్ మూవ్మెంట్ ఉంటుంది. ఆయిల్ ఇండస్ట్రీ, లాజిస్టిక్స్కి ఇది కీలకం. ఒకవేళ ఇది దెబ్బతింటే కనుక ఆయిల్ ప్రొడక్షన్ ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ పడినట్టే, గ్లోబల్ సప్లై చైన్కి విఘాతం కలిగినట్టు. రోజుకు వేలాది ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఏషియా, యూరోప్ కనెక్ట్ అవుతూ ఉంటారు. సో వీళ్ళ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇలా అనేక రకాలుగా ఇంపాక్ట్ ఉంది. దీని గురించి మాట్లాడుకుంటే ఇంకా ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. బట్ కన్ఫైన్ అయ్యే ప్రయత్నం చేసినప్పుడు యుఎస్కి అతిపెద్ద దెబ్బ పడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఏషియాని కనెక్ట్ చేసేది కావచ్చు, లేకపోతే యూరోప్ని కనెక్ట్ చేసే సందర్భంలో కీలకమైన ఎయిర్ బేస్గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ని ఎయిర్ బేస్గా మార్చుకోక ముందే దాడి చేయాలి. మా మీద దాడులకి ఉపక్రమించే కన్నా ముందు, అమెరికా ఇంకా తీవ్రంగా దిగే కన్నా ముందే మేము దాడులు చేయాలని చెప్పి ఇక్కడ ఇరాన్ సిద్ధమవుతోంది. ఇస్ఫహాన్ మీద దాడి తర్వాత నిన్న దుబాయ్ మీద దాడి జరిగింది. చాలా లోతుగా దాడి చేసే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత మాట్లాడుకునే క్రమంలో కువైట్ మీద కూడా అదే ప్రభావం చూపించింది. సో మీరేమనుకుంటున్నారు? కువైట్ని ఇంకా టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురించే మాత్రమే ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. At KLA Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School.